ఓటీపీ చెప్పినా క్యాన్సిల్ అంటే ఏంది? ఎందుకు కోపడుతున్నావు? ఏమైంది చెప్పు ఇప్పుడు. నేను ఎందుకు కోపడతాను? నాకేం అవసరం చెప్పు కోపడానికి. అరే నువ్వు ఎవరో కోపం నా మీద తీసట్లేపు. ఇలాంటి రైడ్ కావాలిగా మనకు. ఇది కదా మనకు కావాల్సింది. రాదో 4 3 2 1 వచ్చే అరే రోడ్లు ఏంట్రా నాన్న ఈడ? ఏంటి ఇది? నిజంగా పెద్ద పెద్ద కంపెనీ ఉన్నా బాధ ఇక్కడ తుర్కాపల్లిలో. నేను ఎప్పుడు చూడలే, రాలేగా మనం వస్తా తెలుసా ఇక్కడ. ఓహో వర్షం 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 కెమెరా పైన పడుతుండ్రో. ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఇక్కడ లొకేషన్ చూస్తూ చూస్తూ అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తూ 25 కిలోమీటర్ రైడ్ పడింది మనకు అమీర్పేటకి. ఓకే అన్న రైట్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు అయితే ఇంట్లో ఆన్ చేసిన, టోల్కి ఆన్ చేసిన. సో 1:18కి అంటే 1 అవర్ 8 నిమిషాలు అంటే 18 నిమిషాలు అయింది. సో మధ్యలో ఒక రైడ్ వచ్చింది 136 రూపీస్, అది మిస్ అయిపోయింది. సో ఇది ఒక ఇంకోటి వచ్చి 98 రూపీస్ ఉంది. సో ఇది ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర. సో పికప్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకు వేరే ర్యాపిడో ఊబర్ ఓలా చేద్దాం అంటే అసలు చేయబుద్ధి అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పోటర్ అలవాటు చేసిన తర్వాత ఇంకా అవి మనిషిని ఎక్కించుకొని తీసుకెళ్ళడం నాకు ఏమో మరి అది ఒకటి అలా అయిపోయింది. ఇంకా నచ్చట్లేదు అది ఇంకా నాకు. ఇంకా పోటర్ చేసుకుంటాం మంచిగా ఉంటే, పోతే పోనీ గంట వెయిట్ చేద్దాం, పోటరే చేద్దాం అంతే. అది కొత్తగా అప్డేట్ కాలేం కాదు. చలో నేను పార్సల్ తీసేసుకున్నాను, ఇంక వెళ్ళిపోదాం స్టార్ట్ ట్రిప్. చలో ఫస్ట్ ట్రిప్ ఈరోజుది పోటర్లో వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. 6.6 కిలోమీటర్ ఉంది. చలో ప్రకాశం మెట్రో స్టేషన్ దగ్గర, అంటే మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడ. చలో ఇంకా పడిపోకుండా ఉంటే చాలు. ఇంకా చూడండి టైం 1:45 అవుతుంది. ప్యారడైజ్ బ్రిడ్జ్ దిగిన నుంచి ఒకటే ట్రాఫిక్ ఉంది అసలు. చూడండి పోతలే 10-15 అంతే. దానికన్నా స్పీడ్ పోతలేము అంతే. అంతా నాన్ స్టాప్ ట్రాఫిక్ ఉంది. డైలీ ఇదే ఉంది టార్చర్ ఇక్కడ. 98 రూపీస్. సో 98 తీసేసుకున్నాం. ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఈ అబ్బాయి ఒకటి అప్డేట్ కాదు ఇది. ఓకే థ్యాంక్ యూ భయ్యా. చలో సెకండ్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా చూడండి 301 వస్తుంది, కానీ మనకు 10 సెకండ్ డిలే ఉంది కదా. సో వస్తుందో రాదో అని భయం అవుతుంది నాకు. వస్తుందో రాదో 4 3 2 1 వచ్చే డార్లింగ్ వచ్చాయి. అమ్మయ్యా మా డార్లింగ్ వచ్చేసింది. ఎంత కష్టపడాలి స్వామి. ఆర్డర్ అంటే 300 రూపాయలు. ఒకసారి మిస్ అయితే గుండె డలేలు మనం కొట్టేసుకుంటుంది. అవునా కాదు ఫ్రెండ్స్, చెప్పండి, మీరే చెప్పండి. 300 రూపాయలు రైడ్ మిస్ అయితే గుండె కొట్టుకోదా చెప్పు ఒకటేసారి చెప్ప. ఏంటో అదేందుకు 300 ఎందుకు, 150 వచ్చినా 100 వచ్చినా కూడా అదే అదే షర్ట్ మిస్ అయింది నానా అనిపిస్తుంది. ఓయ్ ఓయ్ ఏంటిది, ఫోన్ కలిసలేదు. ఓడినమ్మా మీరు డైల్ చేసిన నంబరు. రే ఇలా చేయగరా ప్లీజ్ రా, దండం పెడతారా. షమీర్పేట సికింద్రాబాద్. ఇక్కడ ఇవాళ షమీర్పేటలో అయితే రైడ్స్ రావు, అక్కడికి వెళ్తే ఎత్తున్నాం మనము. కానీ అక్కడ మళ్ళీ తూముకుంటా వచ్చి అక్కడ నుంచి మనము ర్యాపిడో కానీ ర్యాపిడో ఊబర్ ఓలా అయితే కష్టము. ర్యాపిడో మాత్రం వస్తుంది అక్కడ. కొంచెం పేషెన్స్ ఉండాలి, ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్. అండ్ రైడ్ మాత్రం వస్తుంది, కంపల్సరీ వస్తుంది. చలో ఈయన ఏంటంటే ఇప్పుడు ఇంకో ఈ పార్సల్ తీసుకున్నాము. సో ఈ తుర్కాపల్లి తీసుకెళ్ళాలి, ఓకేనా. ఈయనేమో మనం పెట్టింది షామీర్పేట అవతల ఇది లొకేషన్ తీసుకోదు కదా. సో ఈయన ఏం చేసింది, షామీర్పేట రింగ్ రోడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర పెట్టి తుర్కాపల్లి రామంటుండు. సో నేను వస్తానని చెప్పిన ఎక్స్ట్రా అవుతానని అడిగిన, ఓకే అని చెప్పిండు. అంతేగా మా ఫ్రీగా అయితే తీసుకెళ్ళాము కదా మనం. చలో ఫ్రెండ్స్ ఇంకో ట్రిప్ చూపిస్తాను మీకు. ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని ఇలా గుంజాలి. చలో ఇది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత గుంజుతారో అంత తగిలింది అయ్యా ఎంత. చలో ఇప్పుడు ఎక్కడికి పోదు ఇది. 100 స్పీడ్ నడిపినా కూడా ఎక్కడ కదలదు ఇంకా అది. ఇది లాజిక్. చలో మనకైతే ఆయన స్టార్ట్ ట్రిప్ కొడదాము. చెప్పిన కదా షామీర్పేట అవుటర్ రింగ్ దగ్గర పెట్టి నేను. చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇంకా టైం వేస్ట్ చేయకుండా. ఇక సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనకు సగం దూరం కూడా రాలే ఇంకా. ఓహో తడిచిపోతున్నా. మొబైల్ ఫస్ట్, మొబైల్ కెమెరా మెయిన్ ఇది. సో చూడండి స్విగ్గీలో స్పెషల్ మూమెంట్ ఇది, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఏమైనా కాక
ఇంట్లో ఉన్నాడేమో, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, సో మన కొడుకుని కూడా తీసుకొచ్చినట్టున్నాడు. సో ఫైనల్లీ తుమ్ముకుంటా రీచ్ అయిపోయినా. సో ఇక్కడ సిఎన్జి బంక్ ఉంటుంది. సో సిఎన్జి పోయి ఎందుకంటే ఆల్రెడీ ఇంకా నడుస్తుంది, ఇంకా 70 కిలోమీటర్స్ నడుస్తుంది, కానీ పోపేసి కూడా పని అయిపోతుంది కదా. చలో చలో, ఎందుకంటే ఖాళీగా ఉంది, పోపేసి కూడా పని అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎట్లయినా సిటీకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 35-40 కిలోమీటర్స్. అక్కడ పోయి మళ్ళీ ఏమైనా ఇక్కడ అంటే ఎక్కువ అవుట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఎక్కువ. చూద్దాం ఎక్కడ ఉంది ఇక. ఓ బాగానే వచ్చింది, అదే 70 కిలో నడుస్తుంది, ఇంకా బాగానే వచ్చింది 120 రూపీస్. సో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వచ్చేసినాం మేము. సో ఇదే లాస్ట్ మన గ్రేటర్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి. సో ఇంకా లొకేషన్ ఇంకా 3 కిలోమీటర్ చూపిస్తుంది ఫోటోలోనే. ఎంత బాగుంది లొకేషన్, గొప్ప ఉంది కదా, మామూలు లేదు లొకేషన్. ఎప్పుడు రాలేదు తుర్గపల్లి సరే రాలే, ఇప్పుడు లాస్ట్ మన అవుటర్ రింగ్ రోడ్ వరకే లాస్ట్ నాది అంతే. వా నాకు తెలియదు ఎంత మంచి లొకేషన్ ఉంది ఇక్కడ. వా 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 ఇది రైట్. షామీర్పేట లేక్ కదా ఇది. దీని తల్లి నేనే మర్చిపోతున్నా. అది చూస్తుంటే కొత్తగా అనిపించింది నాకు. ఎప్పుడో ఒక జమాలు వచ్చినా నేను, అంటే 2019లో అట్లా వచ్చినా ఒకసారి ఈడ మర్చిపోయినా ఈడ. సో ఇంకా 9.5 కిలోమీటర్స్ ఉంది, టైం 2:50 అవుతుంది. ఇప్పుడు మనం లొకేషన్కి అయితే వచ్చినాము, కానీ ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ నెంబర్ 900. ఈ తుర్కాపల్లిలో నిజంగా బాగానే ఉన్నాయి ఇండస్ట్రీ ఇక్కడ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు బిల్డింగ్ నెంబర్ 900 దగ్గర వెళ్ళామంటున్నాడు. చూద్దాం ఇప్పుడు ఏందో భయ్య. ఆడ పింక్ కాఫీ అంటున్నాడు, వైట్ కాఫీ అంటున్నాడు. చలో భయ్య, పక్కన ఉంది కదా. అదిగో 900 రాసి ఉంది. చలో రైట్. నిజంగా పెద్ద పెద్ద కంపెనీ ఉన్నాయి బాబు ఇక్కడ తుర్కాపల్లిలో. నేను ఎప్పుడు చూడలే, రాలే కదా, మనం వస్తా తెలుసా ఇక్కడ. ఆ మెయిన్ రోడ్ నుంచి కనీసం మినిమం ఒక 8 కిలోమీటర్స్ దాకా అన్ని ఇండస్ట్రీస్ బిల్డింగ్ ఉన్నాయి పెద్దది. బయోటెక్ ఒకటి ఉంది, ఇది ఉంది, చాలా ఉన్నాయి ప్రైవేట్ బిల్డింగ్స్ ఇక్కడ. సో నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో నాకు తెలిసి వస్తుంది అనుకుంటా ఫోటోలు, రైడ్ అయితే రావాలి. ఇప్పుడు ఇంట్లో మాట్లాడతాం, ఏమంటాడు మొత్తము ఏందో కథ అయింది, మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. నేను పెద్ద పంచాయతీ ఉంటాయి, మాట్లాడాలి, వాడు రావాలి, ఇదంతా మనం ఎంత బ్లాక్ చేయలేము మనము. నాకు డౌట్ ఎన్ని కిలోమీటర్ మనం వచ్చినా కదా ఎక్స్ట్రా. సో పోర్టర్ యాడ్ చేసి ఇస్తాడా ఇయ్యడని నాకు డౌట్. ఫస్ట్ నేను చూసుకున్నాను ఎన్ని ఇచ్చినా 301. చూడు అంటే ఫేర్ పెరిగింది. సో స్క్రీన్ షాట్ పెట్టేస్తాను. చూడు ట్రిప్ ఫేర్ 438 అయిపోయింది. ఇన్ఎక్యురేట్ లొకేషన్ గివెన్ బై కస్టమర్ 137 ఎందుకు, నాకు 156 రావాలి కదా. సో ఇంట్లో అడదాం, ఫోన్ చేద్దాం ఒకసారి. ఎంత ఇస్తాడు, 300 ఇవ్వమంట, అంతే కదా. ఇక్కడ నుంచి నేను 12-15 కిలోమీటర్స్ ఖాళీకి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలంటే మనం అక్కడికి వెళ్ళాలి, లోతుకుంటాకి మాట్లాడదాం ఒకసారి. సో మనకు 396 ఇచ్చిండు, ఈయనేమో జస్ట్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. అరే 100 ఎక్స్ట్రా అయ్యిరా నాన్న అంటే ఇవ్వలేదు. 396. చలో 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు వెయిట్ చేయాలి ఇక్కడ. అనే కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఒక 20-half an hour వెయిట్ చేద్దాం. వస్తే లేకపోతే మెల్లగా ఇంకెళ్ళాలి 12 కిలోమీటర్ ఇక్కడ నుంచి. చలో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది చూడండి, ఇప్పుడే 50 రూపీస్ రిసీవ్డ్. ఏమంటావు, 100 అయ్యి అని చెప్పిన, సరే అని చెప్పిండు, 50 ఇచ్చిండు. సో ఇక్కడ మన హాఫ్ అన్ అవర్ కంటే పెద్ద, అంటే ఇప్పుడు దగ్గర 4 అవుతుంది టైము. సో 45 మినిట్స్ దాకా వెయిట్ చేసిన. ఒక రైడ్ అయితే వచ్చింది 27 కిలోమీటర్స్, అది మిస్ అయిపోయింది, వితిన్ సెకండ్లో ఎగిరిపోయింది అది. సో వర్షం వచ్చేలా ఉంది. సో మన తుర్కాపల్లి నుంచి అయితే బయలుదేరిన. సో ముంగ మన అవుటింగ్ రోడ్ దగ్గర నుంచి ఇంకా వెయిట్ చేస్తాం అక్కడ. అక్కడ అయితే కంపల్సరీ వస్తాయి. ఇంకా మన తుమ్ముకుంటా ఉంది కదా, తుమ్ముకుంటా నుంచి అయితే కంపల్సరీ వస్తాయి, ఏదో కూడా వస్తుంది. సో ఇక్కడ టైం వేస్ట్ ఇక్కడ, అంటే ఇక్కడ వెయిట్ చేసే బదులు అక్కడ వెళ్ళిపోతా ఒక పని అయిపోతుంది. సో చెప్పినా కదా తుమ్ముకుంటూ రాగానే వస్తారని. సో తుమ్ముకుంటా సిగ్నల్ దగ్గర రాగానే నాకైతే ఒక రైడ్ వచ్చింది. సో పికప్కి వెళ్ళిపోదాం. 21 కిలోమీటర్స్ జిడిమెట్లు వెళ్ళాలి. సో పోయి పికప్ చేసుకున్నాం. ఎవరు బుక్ చేసిందా బయట, ఎవరు బుక్ చేసిండు? ఇక్కడ ఖాళీ ఉంది కదా రోడ్డు. ఎవరు
కాల్ చేద్దాం ఒకసారి. నాలేసి ఆపోజిట్ ఉన్నాడు అక్కడ, వాళ్ళేమైనా బుక్ చేసిర్రా? ర్యాపిడో లారీ ముందున్నా సరే. నువ్వేనా ఇంక ఇటు చూడు. అది ఇగో నీ వెనకాల ఆడ పెట్టినావు, అక్కడి నుంచి కాల్ చేసిన. ఇంకా రా చూపిస్తుందా చూడన్నా, ఇటరా ఇంకో ఇటు ఉన్నా నేను, నీ అట్ట ఉంది అక్కడ ఉంది. నేను అక్కడ వచ్చి కాల్ చేసిన, అక్కడ పెడితే నువ్వు లారీ ముందు రా అంటే ఆ లారీ ముందు అనుకున్నా. సరే ఫోన్ అయినా చెప్పు పోదాం, ఎందుకు టైం వేస్ట్ ఉంది ఆర్గ్యుమెంట్లో. 4833 నాకేం తెలుసా అన్న, నాకు నువ్వు వీడియో పెడితే నీ ఇట్టే వస్తా, అటు ఎందుకు వెళ్తా చెప్పు. సరే నాకు కూర్చో, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు ఆర్గ్యుమెంట్కి. నేను చేస్తా, నువ్వు రాంగ్ పెట్టినావు. ఓటీపీ చెప్పినా క్యాన్సిల్ అంటావు, ఎందుకు కోపడుతున్నావు? ఏమని చెప్పు ఇప్పుడు. నేను ఎందుకు కోపడతాను, నాకేం అవసరం చెప్పు కోపడానికి. అరే నువ్వు ఎవరో కోపం నా మీద తీసేట్లేదు. అవునన్నా దా, నా కూర్చో పోదాం, పెద్ద మనిషి పోదాం దా. ఎందుకు అన్నా అంత కోపడతావు అన్నా? అరే సరే ఇప్పుడు నేను అదే అని వచ్చాను, నాకు అవసరం ఉంది అది పోవడానికి. సరే ఫోన్లో ఇంకెందుకు కోపము. ఇది పరిస్థితి. ఇద్దరు ఎవరో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మనం ఆగిపోతాం, పని అయిపోతుంది. చలో 20 కిలోమీటర్స్ పోదాం. ఓహో ఇక్కడ రావడానికి లేట్ అవుతుందా? ఓపెన్ చేయాలి మళ్ళీ, అది యాప్ ఓపెన్ చేయి. ఎందుకు ఇంకా లొకేషన్ చాలా దూరం ఉంది కదా, ఎందుకు ఆగినావు అని తలకనప్పుడు ఇలా మొత్తం. కస్టమ్ ఆస్క్ డ్రాప్ ఇయర్, ఐ వాంట్ టు డ్రాప్ ఇయర్ అని క్లిక్ చేయడం. ఓకే థ్యాంక్ యూ. ఓ మన 21 కిలోమీటర్ 2210 రూపీస్ ఇచ్చిండు బరాబరు. కస్టమర్ దగ్గర బాగా దిగిన 230 అంటే 28 రూపాయలు తీసుకున్నాడు. బో మామూలు విషయం కాదు. చలో మనం ఎప్పుడైతే జిడిమెట్లో ఉన్నాం, సో ఇక్కడ పోటర్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో మనం అయితే పోటర్ ఆన్ చేసుకుంటున్నాం. సరే నువ్వు ఈ అమ్మాయి సెల్ఫీలో లొల్లి తలకాయనొప్పి ఉంది. పోటర్లో ఊరికే సెల్ఫీ ఆడుతుంటుంది. తీసేదా నాన్న సెల్ఫీలు, అవసరం లేదు ఎందుకు. చలో ఇంకా వెయిట్ చేద్దాం. సో చూడండి మనకు ర్యాపిడోలో వచ్చింది, వెళ్ళిపోయింది. పోటర్లో వస్తుంది 288 రూపీస్ వచ్చింది. అమీన్పూర్. అబ్బో తీసుకో, వచ్చే రాజా, వచ్చే రాజా, రాజా 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 రాజా. ఇది కదా మనకు కావాల్సింది. నువ్వు పోతే ఎన్ని కిలోమీటర్స్ ఉంది పికప్. ఇలాంటి రైడ్ కావాలి కదా మనకు, ఇది కదా మనకు కావాల్సింది. చలో 1.9 కిలోమీటర్స్ ఉంది. ఫటాఫట్ పికప్కి వెళ్ళిపోదాం. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే తలకాయ మళ్ళీ. ఇక ఎట్లా అంటే ఫోటోలు క్యాన్సిల్ అయితే మనకు అర్థమవుతుంది, మనం పోతూనే ఉన్నాం మనము. అరే బ్యాక్ వెళ్ళాలి. సో మనము పోతూనే ఉన్నాము. ఎట్లా అంటే ఇప్పుడు యాక్సెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తే సౌండ్ రావాలి ఏదో ఒకటి. ఇప్పుడు ఓలా క్యాన్సిల్ చేస్తే ఓలా సౌండ్ వస్తాయి, ర్యాపిడోలో క్యాన్సిల్ చేస్తే ర్యాపిడో సౌండ్ వస్తాయి. దీనిలో సౌండే రాదు. సో మనకి ఎట్లా తెలుస్తుంది క్యాన్సిల్ అయిందని. సో ఇంక వెళ్ళిపోదాం. ఓ అబ్బాయి ఏంటిది, ఎంత పోతారు? ఇంకేమైనా ఇంకో ప్లేస్ ఏమైనా ఉందా? స్ట్రైట్కి వెళ్ళాలి మనం. పోతున్నా. అరే రోడ్లు ఏంట్రా నాన్న, ఇక్కడ ఏంటి ఇది? ఓహో అలాగా. సో ఈ లొకేషన్కి నేను ఒకసారి వచ్చినా, నాకు గుర్తుకైతే ఉంది. ఇంకో డెడ్ ఎండ్లో ఒకటి ఉంటుంది. ఆ లొకేషన్ నేను ఆ లొకేషన్ ఒకసారి తీసుకెళ్ళిన. ఇక్కడ నుంచి నిజాంపేటకి వెళ్ళినాను నాకు తెలిసి. సో ఒక పెద్ద కాటన్ ఇచ్చిండు. సో లైట్ వెయిట్ అది. సో 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్తా అని చెప్పిన, లేవు క్యాన్సిల్ చేసుకో అని చెప్పిన. ఇచ్చిండు 50 రూపాయలు. బైక్ మొత్తం మెడల్లో కలిసిపోయింది అమ్మది వాటర్ వల్ల. మొన్ననే సర్వీస్ చేయించిన. అమ్మ ఎట్లా ఉంటారా మీరు ఈడ? జీవితం ఏంటిది వాటరు. కనీసం సిమెంట్ రోడ్ వేసినాడు అయిపోతుంది కదా ఇక్కడ. ఇంకా కొంచెం గట్టిగా వర్షం పడితే మొత్తం నిండిపోతాయి గ్రౌండ్ మొత్తం. ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. స్విమ్మింగ్ పూల్ చెరువు అయిపోతాయి మొత్తం. సో చెప్పినా కదా మీకు ఆ డెడ్ ఎండ్లో ఇక్కడ వచ్చినాను ఆడి. ఒకసారి గుర్తుంది నాకు. ఇక్కడ మంచిగా చల్లగా వాటర్ నింపించి నాకు ఇక్కడ
అటు కెమెరా తీసుకొచ్చిన బ్లాక్ చేసిన ఆ రోజు. हाँ भैया क्या है, क्या रोड है वो, क्या रोड है जी वो? रोड पूरा पानी है, पूरा स्विमिंग पूल है पूरा। सीसी रोड डलाओ गवर्नमेंट से बोल के, थोड़ा पैसे खिलाओ, मुंह पे मारो उन लोगों को। तो वहाँ पे भी हम कैसे है ना, पूरा पानी भर गया पूरा। इधर क्या करना मन उधर से नहीं आना। एक भी बताता हूँ, रामदेव इलेक्ट्रिक, साई अंबिका कॉलोनी रोड, अमीनपुर। एक बार आया था यहाँ पर लेके गया, एक बार आया था यहाँ से निजाम पेट कुछ लेके गया था। राइट, क्या आइटम है अभी? वही है, ये नहीं है। अरे ये तो 2-3 ले लेता था अंदर से खाने के लिए। अच्छा पैक कर दिया, बारिश में टेंशन नहीं है क्या? पैसे उन्हें देते हैं अच्छा था क्या? अच्छा, अब आ रहा ना, रिकॉर्डिंग हो रहा पूरा। चैनल में आता है एंटी ब्लॉक्स बोल के, 20 किलोमीटर से। कल यहाँ था, आज का ऐसा वेटिंग कर रात में, कल डालूंगा। हाँ डालेंगे तुम्हारा, हाय बोलो, सब्सक्राइब कर लो बोलो। हाँ चलो, रोड दलाओ बोलो, रोड दलाओ। చలో భయ్య, చిన్న పార్సల్ తీసుకుని వెళ్ళిపోదాం. సో ఇంకా 20 కిలోమీటర్స్ మన రైడ్ ఇది, 50 నిమిషాలు చూపిస్తుంది. అమీన్పూర్ వెళ్ళిపోదాం. అమీన్పూర్లో ఆడ పోతే డౌటే వస్తుందో రాదని, కానీ ర్యాపిడో ఉంది కదా, ర్యాపిడో ఆన్ చేసి కొడదాం ఇంకా. అంతే భయ్, ఏదో ఒకటి తీసి కొడుతూనే ఉండాలి, టైం వేస్ట్ చేసుకోదు. చలో, ఇక్కడేమో రోడ్ వేస్తున్నారు, వాడేమో తీసుకురామంటున్నాడు. ఇదే జీవితం, సగం జీవితం డెలివరీలో. సో మనం వచ్చిన లొకేషన్ అంటే మనం పెట్టిన లొకేషన్ కదా వచ్చేసినాము. కానీ ఏమంటామంటే ఇప్పుడు ఆయనే మనకు రామంటున్నాడు అక్కడికి. అన్న నువ్వు రోజు రావచ్చు కదా అని అంటే, లేదన్నా నువ్వే రా అంటున్నావు. ఇంకేమంటాం, ఇంకా సరే వస్తున్నాను నేను, ఇంకేమంటాం. చలో తీసుకొని ఇదేమో రోడ్ చేస్తున్నారు. సో బైక్ ఏమో డివైడర్ పైన పెట్టినాడు. అమ్మాయి ఇంకెన్నాళ్ళరా ఈ రోడ్డు అమీన్పూర్, దీన్ని నాకు అర్థమైతే లేదు. हाँ भैया ले लो, क्या कि नहीं पता, पोर्टल। जी भैया ले लो भैया, 300 रुपये. చలో 300 కింద ఇస్తాడో ఇక్కడ చూద్దాం. మన బుజ్జిగా నా నిలబడి ఉన్నాడు. ఇంక పేరు పెడదాం అంటే ఏం పేరు పెడదాం, సజెస్ట్ చేయండి నాకు, కింద కామెంట్ చేయండి. అందుకనే ఎగ్జాక్ట్కి నేనైతే బుల్డోజర్ పెట్టిన. సో ఈ సిఎన్జి బైక్కి ఏమని పెడదాం, ఏమన్నా నిక్ నేమ్ ఉంటుంది నాకు జర్రా కామెంట్ చేయండి జరా. నేను దీనిలో ఒక పేరు పెట్టాలి కదా, బుల్డోజర్ పెట్టిన. ప్లాటినాకేమో ప్లాటినానే ఉంది, అదే బాగుందని ప్లాటినా పెట్టిన. దానికి బుజ్జి కన్నా నాకు ఏం పెడదాము అని ఆలోచిస్తున్నా. రోజు 3 నెలలు అయిపోయింది ఆలోచించి, కానీ ఒక పేరు గుర్తొస్తుంది. మీరైనా కామెంట్ చేయండి కదా. అబ్బాయి దేదో నా చల్ జాతు మే, నువ్వు బారే నువ్వు आप देते बोले. చలో మనకైతే 300 క్యాష్ ఇచ్చిండు. సో 12 రూపీస్ వచ్చింది. సో మనకెంత ఇచ్చిండంటే 260 రూపీస్ ఇచ్చిండు, 27 రూపీస్ కమిషన్. ఇంకా ఇక్కడ పరిస్థితి ఏంటిది మనది అమీన్పూర్లో, ఇక్కడ చాలా కష్టం భయ్య. ఆలోచించి అంటే అమౌంట్ టెంప్ట్ అయి తీసుకున్నాయి ఆర్డర్. ఎందుకంటే చాలాసార్లు వచ్చినాయి అమీన్పూర్లో, ఏం రావు. గంట 2 గంటలు కూర్చున్నా. ఇప్పుడు ఏంది, దీంతో పాటు ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో ఆన్ చేసి ఇంకా వెయిట్ చేసి కూడా తప్ప ఇంకేం ఉండవు ఇక్కడ. ఎందుకంటే వేస్ట్ ఇక్కడ నాకు తెలిసి. చలో వాయిస్ ఆఫ్ స్కూటీ క్యాప్టెన్స్ అంట. చలో భయ్య వెయిట్ చేద్దాం. ఇంకా చెప్పినా కదా, వెయిట్ చేసిన తప్పుడు ఇంకేముండదు. సో చూడండి, ఇది అమీన్పూర్ లేక్. ఇది అంత బాగుంది. లేక్ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్లు. మీకు అనిపిస్తుందో లేదో కానీ నాకైతే ఖతర్నాక్ అనిపిస్తుంది లొకేషన్. అమీన్పూర్ లేక్ ఇది. సో ఇక్కడ లొకేషన్ చూస్తూ అంటే ఎంజాయ్ చేస్తూ 25 కిలోమీటర్ రైడ్ పడింది మనకు అమీర్పేట్కి. సో 2.1 కిలోమీటర్ పికప్ ఉంది. 6 మినిట్స్ చూపిస్తుంది. సో పడపడ వెళ్ళిపోతాం క్యాన్సిల్ అయ్యే ముందు. 25 అంటే నా 10 రూపీస్ పర్ కిలోమీటర్ కదా. సో 250 రూపీస్ వస్తుంది. 250 కంటే ఎక్కువ అమౌంట్ పోర్టల్లో వస్తేనే తీసుకెళ్తా, అంతే. సరేనా? సో వెళ్ళిపోదాం పడపడ. అయ్యో బాబోయ్, మబ్బులు బాగానే అయింది కదా. ఏందో ఈ టైంకి డైలీ, అసలు ఈ టైంకి 8 ना भैया रेट पे
ఏం బ్యాగ్? ఎవరు వస్తున్నారా ఎవరన్నా? కూర్చో, ఏముందన్న మంచిగా కూర్చో. పడుతుందా? బ్లాగే కదా, యూట్యూబ్ ఛానల్ చిన్నదే కదా, పెద్ద ఏం లేదు కదా. ఓటీ చెప్పు. 1718 అమీర్పేట్ మెట్రో స్టేషనా? అమీర్పేట్ మెట్రో స్టేషనా? చలో 1 hour 4 minutes. చలో ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం తర్వాత. చలో 25 కిలోమీటర్ పోయి 16 కిలోమీటర్లు అయిపోయింది. కస్టమర్ లొకేషన్ చేంజ్ చేసిండు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ పోయి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ చేంజ్ చేసిండు అక్కడి నుంచి. మనం ఏదో అమీర్పేట్ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం నేను అనుకున్నా. మళ్ళీ హైటెక్ సిటీ వెళ్ళాల్సి వస్తుంది. ఈ టైంలో హైటెక్ సిటీ డోలు తీరిపోతాయి మనకు ట్రాఫిక్లో. చలో ఫోన్లో ఏం చేద్దాం.